ప్రస్తుతం భూమి మీద ఏం జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు? నేను చెప్పనా, మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనుషులందరి మనోనేత్రాలు వెలిగింపబడి నరకము నుండి ఆత్మలు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు, మనుషులు ప్రవక్తలు అపోస్తుల ద్వారా వేయబడిన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద సంఘము మనమందరము కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ వాక్య సారాంశ సత్యములోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందరూ అంత్యకాల సంభవాలకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవ రాకడకు ఆయత్తపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడితే వాడు యుద్ధం చేసేది కేవలం క్రైస్తవ సంఘంతోనే. ఆఖరికి ఇశ్రాయేలీయులు కూడా వాడికి లోబడతారు. భూ ప్రజలందరూ ఆ క్రూర మృగమును వెంబడించిరి అని రాస్తుంది. ఆశ్చర్యపడుచు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, చావు దెబ్బ తగిలి బ్రతికినట్లుండిన ఆ క్రూర మృగమును భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాన్ని వెంబడి వెళ్ళుచుండిరి. చూడండి, 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపుని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున చాలు, చావు దెబ్బ తగిలి మానిపోయినట్టుగా కనపడుతుంది కనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు భూజనుల్లో కొందరా అందరా? పెద్దగా చెప్పాలి. భూజనులందరూ ఆశ్చర్యపడుచు ఆ మృగము వెంట వెళ్ళుచుండిరి. భూజనులందరూ ఆ మృగమును వెంబడిస్తారు, కానీ ఒక జనం ఉన్నది. ఆ జనము పేరు పరిశుద్ధ జనము. ఆ జనం మాత్రం లోబడదు. ఆ జనముతో వాడు యుద్ధం చేస్తాడంట. 7వ వచనం చదువుకున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. ఎవరి పరిశుద్ధులు? ఏమండి, వాడు బయలుపడేటప్పటికే సంఘం వెళ్ళిపోయిద్దని బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రతి పాస్టర్ అదే బోధిస్తున్నాడు. చాలా మంది సేవకులు అదే బోధిస్తున్నారు. వాడు వచ్చినప్పుడు మనం ఉండం, విడవబడ్డోళ్ళని వాడు పాలిస్తాడు, వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోయిద్ది అని సంకలు కొడుతున్నారు. మరి వాడు బయలుపడేటప్పటికి సంఘం వెళ్ళిపోతే భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవరు? 42 నెలలు. చూడండి, 5వ వచనం చదువు. డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను. మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని నెలలు? 42 నెలలు భూమి మీద దాని అధికారము నెరవేర్చబడ్డానికి. 42 నెలల్ని సంవత్సరాల్లో తీసుకో, ఖచ్చితంగా 3.5 సంవత్సరం వస్తుంది. అది మేము మొత్తుకుంటుంది. మహాశ్రమల్లో మనం ఉండం అంటే మహాశ్రమలను 2గా విభజించి ఆలోచించాలి. మహాశ్రమలు అట్లు 2 భాగాలు. 1, సంఘమును అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి శ్రమలు. 2, సంఘం ఎత్తబడిన తరువాత విడవబడిన వారి మీద దేవుడు పంపే శ్రమలు. ఈ చిన్న పాయింట్ని గ్రహించగలిగితే సేవకులు ఎంత బాగుండు. కానీ ఈ సత్యము చాలామంది సేవకులకు మరుగు చేయబడింది. దాని విషయంలో చాలామందికి క్లారిటీ లేదు. మనం ఉండం అని చెప్తున్నారు. ఆయన వస్తాడు మనం పోతాం. ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? వాడు వస్తాడు, వాడు బయలుపడతాడు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, 42 నెలలు వాడు అధికారాన్ని చెలాయిస్తాడు. అందరూ వాడికి లోబడతారు, భూజనం మొత్తం వాడికి లోబడతారు. కానీ పరిశుద్ధ జనం ఉంది. ఆ పరిశుద్ధ జనమే సంఘము. భూజనులందరూ బాగా వినాలి. భూజనులందరూ వాడి వెంట వెళ్తారు. ఎందుకో తెలుసా? వాడు తాను క్రీస్తునని చెప్పుకుంటాడు.
ఆ నజరేయుడైన యేసు చనిపోయి తిరిగి లేచాడని శిష్యులు ప్రచారం చేశారు. లేచాడో లేదో తెలియదు. ఇదిగో నేనైతే చచ్చి మీ అందరి కళ్ళ ఎదుట తిరిగి లేచాను గనుక నేనే క్రీస్తుని అని వాడు పరిచయం చేసుకుంటాడు, ప్రచారం చేసుకుంటాడు. గనుక భూజనులు అందరి కళ్ళ ముందు చచ్చి తిరిగి లేచినటువంటి ఆశ్చర్య క్రియను బట్టి వారు ఆశ్చర్యపడుచు వాని వెంట వెళ్ళిరి. క్రైస్తవులు ప్రకటించిన నజరేయుడగు యేసు లేచాడో లేదో మనకు తెలియదు, కానీ ఇదిగో ఇతడైతే లేచాడు గనుక ఇతడే క్రీస్తు అని భూజనమంతా వాని వెంట పడతారు. కానీ ఒక్క జనము మాత్రం ఒప్పుకోదు. ఆ జనమే క్రైస్తవ జనం. వీళ్ళు ఏమంటారో తెలుసా? సంఘం పరిశుద్ధులు ఏమంటారో తెలుసా? ఏయ్, నువ్వు క్రీస్తువు కాదు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు, నజరేయుడగు యేసే క్రీస్తు. మేము నజరేయుడగు యేసును మాత్రమే సేవిస్తాం, ఆరాధిస్తాం తప్ప నిన్ను ఒప్పుకోం. అట్లయితే మీ అంతు తేలుస్తా. భూజనాంగం మొత్తం నాకు లోబడింది, మీరు లోబడకపోవటం ఏమిటి? నువ్వు బయలుపడతావని గ్రంథంలో ఉంది, నువ్వు ఇలాంటి పని చేస్తావని మాకు ముందే మా తండ్రి బయలుపరిచాడు. దాంతోపాటు మేము మా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా ముందే మాకు బోధించబడింది. కనుక నువ్వు శిరచ్ఛేదం చెయ్యి, లేకపోతే నువ్వు చంపు, నువ్వు తలకాయలు తీసేయి, లేకపోతే నువ్వు సింహాలకెయ్యి, నువ్వు చిత్రవద చేయి, నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఉరిదీపి ఖడ్గం చేత చంపి, నువ్వు చంపించినా సరే మళ్ళీ మేము లెగుస్తాం. కొద్ది రోజుల్లోనే మళ్ళీ లెగుస్తాం. ఎందుకంటే ఆయన మళ్ళీ రెండవ రాకడలో త్వరలోనే రాబో. నువ్వు బయలుపడ్డావు కదా, నువ్వు వచ్చింది ఖాయమైపోయింది, నువ్వు వచ్చావు, లేఖనం నెరవేరింది, ఆయన కూడా వస్తాడు, అది కూడా నెరవేరింది. నీ చేతుల్లో క్రీస్తు నిమిత్తం హతసాక్షులమైతే మా బహుమానం రెట్టింపు. నీ ఇష్టం. నువ్వు మా గొంతు కోసినా సరే మళ్ళీ లెగుతాం మేము. చంపుకో, ఆయన లిస్టులో పడిపోతాం, ఆయన కోసం ప్రాణం పెట్టిన లిస్టులో పడిపోతాం. ఒకవేళ మమ్మల్ని వదిలేసినా ఆయన రాకడలో మేము మార్పు చెంది ఎత్తబడతాం. నిన్ను మాత్రం ఒప్పుకోం. కిందికి చదువు, 10వ వచనం చదువు. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ పరిశుద్ధులు అంటాడు. పరిశుద్ధులు ఎవరండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండికు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును కొరింథీయులోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారికి. అది లెక్క చాలు. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వాడే పరిశుద్ధుడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అంటే ఎవరండి? వాళ్ళు? సంగమా? ఇంకెవరన్నానా? 42 నెలల వాడి పాలనలో సంఘము భూమి మీదే ఉంటుంది. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘము భూమి మీదనే ఉంటుంది. అర్థమైందా? తర్వాత 3.5 ఏండ్ల మధ్యన, మొత్తం 7 ఏండ్లకు 3.5 ఏండ్ల మధ్యకాలం కదా, ఆ మధ్యన యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుద్ది. ఆయన సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. విడవబడ్డ వాళ్ళకి మహాశ్రమలు. అర్థమైందా? అంటే ఈ చిన్న పాయింట్ సేవకులు గ్రహిస్తే చాలు. అంత్య అబద్ధ క్రీస్తు పెట్టేటువంటి మహాశ్రమలలో సంఘం ఉంటుంది. దేవుడు భూమి మీదకి విడవబడిన వారి మీదకి పంపేటువంటి మహాశ్రమల్లో సంఘం ఉండదు. అర్థమైందా?